పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది కదా! మనకి ఇప్పుడు మామిడికాయలు బాగా దొరుకుతాయి. ఈ మామిడికాయలు దొరికినప్పుడే మనం పచ్చళ్ళు కూడా మనకి నచ్చినట్లుగా పెట్టుకుంటే బావుంటుంది. అలాగే ఎప్పుడూ పెట్టే ఆవకాయ, మాగాయి కాకుండా ఈసారైతే నేను బెల్లం ఆవకాయ పెడుతున్నాను. ఈ బెల్లం ఆవకాయ అయితే 10 కేజీలు పెరుగు బకెట్ నిండా కావాలని మాకైతే ఆర్డర్ వచ్చింది. ఆ 10 కేజీలు బెల్లం ఆవకాయ నేను ఎలా పెడుతున్నానో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం మామూలుగానే ఆవకాయకి పచ్చడికి ఎలాగ ముక్కలు కోసేసి టెంకలో ఉన్న జీడు అవన్నీ తీసేసి నీట్గా తుడిసేసుకుని ఫ్యాన్ కింద 4 గంటల పాటు ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడిని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద పళ్ళెంలోకి ఈ గిన్నెతోటి నేను 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నాను. ఇదే గిన్నెతో నేను ఉప్పు, కారము, వెల్లుల్లిపాయలు కూడా ఇదే గిన్నెతో కొలుసుకుంటాను. మనం గిన్నె తీసుకునేటప్పుడే మనకి అడుగు వెడల్పు పైన సన్నగా ఉండేలాగా కాకుండా సమానంగా ఉండేది గిన్నె తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి కొలతలు కరెక్ట్గా వస్తాయి. అడిగిన వెడల్పు పైన మూతి సన్నము ఉంటే కనుక మనకి కొలత అనేది కరెక్ట్గా రాదు. మీకు సమానంగా ఉండే గిన్నె ఒక గిన్నె తీసుకుని ఇలా కొలుసుకుంటున్నాను. 4 గిన్నెలు ఈ మామిడికాయ ముక్కలు కొలిచేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నేను 4 గిన్నెలు మామిడికాయ ముక్కలు కొలుసుకున్న తర్వాత నాకు ఇంకా ఒక 3 గిన్నెలు అయితే మామిడికాయ ముక్కలు మిగిలినవి. అందుకని నేను తర్వాత ఆవకాయ పచ్చడికి కలుపుతాను. ఇప్పుడైతే బెల్లం ఆవకాయకి 4 గిన్నెల ముక్కలు అయితే తీసుకుంటున్నాను. ఈ 4 గిన్నెలకి సరిపడగా ఇప్పుడైతే కొలతకి నేను 4 గిన్నెలు కొలుచుకున్న తర్వాత ముందుగా పసుపు వేసుకోవాలి. పసుపు ఒక చిన్న గిన్నెతో పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత సగం గిన్నె, ఇదిగో సగం గిన్నె అండి, ఇది సాల్ట్. ఇది ఎండలో ఆరబెట్టి మిక్సీ పెట్టిన సాల్ట్ ఇది. ఈ సాల్ట్ మొత్తం సగం గిన్నె వేసుకున్నాను. సగం గిన్నె కారం, ఇది లావకాయలు కారం పట్టించుకున్నాను. ఈ కారాన్ని సగం గిన్నె వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే కనుక ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇదైతే ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది. ఆవపిండి కూడా సగం గిన్నె తీసుకుని వేసేసాను. ఆవపిండి కూడా వేసుకున్న తర్వాత మెంతిపిండి ఒక చిన్న గిన్నెతో వేసుకున్నాను. చిన్న గిన్నె అయితే సరిపోతుంది. ఇప్పుడైతే వెల్లుల్లిపాయలు అయితే గిన్నె నిండా తీసుకున్నాను. ఈ పొట్టు చేసుకున్న వెల్లుల్లిపాయలు. మాకు ఆర్డర్ అయితే వెల్లుల్లిపాయలు ఎక్కువగా కావాలని చెప్పారు. అందుకని గిన్నె నిండా వేసాను. మీకు తక్కువ కావాలంటే కనుక మీకు తక్కువగానే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం ముక్కలకు బాగా పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అన్నీ కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత బెల్లాన్ని కూడా నేను గిన్నె కొలతలతోటే తీసుకున్నాను. ఈ బెల్లాన్ని బాగా తురిమేసుకోవాలి. ముక్కలు అనేది లేకుండా మెత్తగా బాగా తురుముకోవాలి. తురిమి ఉంచేసుకున్నాను నేను ఒక గిన్నెలోకి. ఆ గిన్నె కొలత ఎలా తీసుకోవాలి ఇప్పుడు మీకు చెప్తాను. మనం ముక్కలు ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో ఒక గిన్నెన్నర అయితే బెల్లం తురుము తీసుకోవాలి. ఈ బెల్లం తురుము గిన్నెన్నర కూడా ఒక గిన్నెలో పోసేసుకుని పక్కన పెట్టుకోవాలి రెడీగా. ఇప్పుడైతే ఒక బకెట్ తీసుకుని పెరుగు బకెట్ శుభ్రంగా కడిగి ఆరబెట్టేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం నూనె పోయాలి. నూనె పోసిన తర్వాత ఈ కలుపుకున్న ముక్కలను వేయాలి. తర్వాత మళ్ళీ కొంచెం నూనె పోసుకోవాలి. అలాగే స్టెప్లుగా కొంచెం ముక్కలు, కొంచెం బెల్లము, కొంచెం నూనె. ఈ నూనె వేసిన తర్వాత మళ్ళీ కొన్ని ముక్కలు అయితే నేను ఒక 3-4 గుప్పిళ్ళు ముక్కలు వేసాను. ఈ ముక్కలు వేసిన తర్వాత ఒక గుప్పిడున్నర బెల్లం వేసి తర్వాత కొంచెం నూనె వేసాను. అలాగే స్టెప్లుగా మొత్తం ఈ ముక్కలు, బెల్లము, నూనె అయితే కరెక్ట్గా సరిపోయింది. అలా వేసేసిన తర్వాత ఈ పెరుగు బకెట్ నిండా వచ్చింది నాకు.
ముక్కలు, బెల్లము, నూనె కూడా ఒక నూనె అయితే ఒక ప్యాకెట్ సరిపోయింది. నూనె అయితే ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె అయితే వేయమని చెప్పారు వాళ్ళే. అందుగా నేను ఆ పప్పు నూనె వేశాను. పప్పు నూనె కాకపోయినా కానీ వేరుశనగ నూనె ఉంటుంది కదా, అది వేరుశనగ నూనె అన్నా వేసుకోవచ్చు. మాకు ఆర్డర్ చెప్పిన వాళ్ళైతే పప్పు నూనె వేయమన్నారని నేను పప్పు నూనె వేశాను. ఈ పప్పు నూనె అయినా వేరుశనగ నూనె అయినా ఒక ప్యాకెట్ నూనె అయితే సరిపోతుంది ఈ పచ్చడికి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇలాగ స్పీడ్లో పెట్టేసి చూపిస్తున్నాను మీకు. ఇదిగోండి ఇలాగ మొత్తం ముక్కలు అయిపోయినాయి, మామిడికాయ ముక్కలు, బెల్లం కూడా అయిపోయింది, నూనె కూడా అయిపోయింది, పెరుగు బకెట్ ఫుల్గా అయిపోయింది. ఇలాగ 3 రోజుల పాటు ఇలాగే ఉంచేసి మూత పెట్టేసి 3వ రోజున ఒక బేషన్లో వేసుకుని మొత్తం అంతా కలిపేసుకుని మళ్ళీ ఈ బకెట్లోకి తీసేసుకున్న తర్వాత మనకి నిల్వ అయితే సంవత్సరం పాటు ముక్క అనేది మెత్తబడకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదే పళంగా నేనైతే వాళ్ళకి ఆర్డర్ అనేది ఇచ్చేసాను, అందుకనే మీకు చూపించడానికి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.